ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు, అందుకే ఎలక్షన్స్ పెడతలేడా? సో ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందా? ఆ దిశగా రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నాడా? సో దీనికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ప్రారంభమైందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే వచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలను రద్దు చేయాలి, వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేటువంటి పరోక్ష విధానంపై సమాలోచనలట. సో చూడండి ఒకసారి, సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో కలిపి జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానం. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది జనరల్గా, సో ఎంపీటీసీలు అందరూ కలిసి ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ పరిధి అవుతుందో ఎంపీటీసీ అందరూ కలిసి ఎంపీపీని అనుకుంటారు. ఆ తర్వాత జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీ చైర్మన్ అనుకుంటారు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఈ సర్పంచ్ ఎంపీపీలు అనుకుంటారట, మరి ఈ ఎంపీపీలు అంతా కలిసి జెడ్పీ చైర్మన్ అనుకుంటారట. సో ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. మరి నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం. ఈ నెల 23న క్యాబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితిలో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే జెడ్పీటీసీ టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపిన విఫలం. సో ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఆ యొక్క విధానాన్ని వ్యవస్థ రద్దు చేయాలని గత ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ కూడా రద్దు చేయలేకపోయినాయట. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైనటువంటి అధికారాలు బాధ్యతలు ఎవరి ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీ సభ్యుల స్థానంలో సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ ఎన్నుకునేటువంటి పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ సర్కారు పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నెల 23న జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలు అవుతుంది అనేటువంటి విధానం పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, అసలైనటువంటి విషయం ఏంది, లోతుల విషయం ఏంటంటే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతోటి జరుగుతుంది. పార్టీ సింబల్స్ అనేది ఖచ్చితం. సో ఇప్పుడు పార్టీ సింబల్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ సింబల్స్ తోటి జరుగుతాయి కాబట్టి మీరు రాసి పెట్టుకోండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాభవం చూడబోతుంది. సో అది తెలుసు, ఎందుకంటే ఇప్పుడు అర్బన్లో కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు గుర్తులేవు. మున్సిపల్ ఎన్నికల్లో అటో ఇటో కొంత బయటపడ్డది, అధికార పార్టీ కాబట్టి బయటపడ్డది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరమైనటువంటి పరాభవం తప్పదు. సో అందుకే అందులో భాగంగా అసలు ఇది రద్దు చేస్తే అయిపోతుంది కదా అని దాని పరంగా మొత్తానికైతే కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇది రాజ్యాంగ సవరణ కంపల్సరీ కాబట్టి అంత ఈజీగా ఈ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా 100% ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికలు ఉంటాయి. సో పరిష్కారం దొరుకుతుందా? ఎంపీటీసీ జెడ్పీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది, సర్పంచ్లకు మాత్రం లేదు. దీంతో సర్పంచ్లు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం 100% రాజకీయ నిరుద్యోగం అనేది ఉంటుంది. కానీ ఇది అంత ఈజీగా సాగుతుందా లేదా, ఈ వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందా లేదా అనేది కొన్ని రోజులు అయితే కానీ తెలుస్తుంది. అంత ఈజీ అయితే కాదు, సాధ్యం కాదంటారు నిపుణులు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో దీనికోసం జరిగిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్న దానికి చట్ట సవరణ చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండడంతో ఎవరు ఏమీ చేయలేకపోతున్నా తెలుస్తుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సమ్మతిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో గతంలోనే టీడీపీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా వాటిని ఎక్కడ కూడా ఆ వ్యవస్థను రద్దు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఉంటాయి, ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.